హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. దిస్ ఈజ్ సంతోష్ కుమార్. ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని టాపిక్స్ చూసాం ఎక్సెల్లో, లైక్ మార్క్ లిస్ట్ చేయడం కానివ్వండి, అవి మనం చూసాం. ఇవాళ ఈ వీడియోలో ఇంకొక టాపిక్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. అది ఏంటి అంటే ఇఫ్ కండిషన్స్. అసలు ఈ ఇఫ్ కండిషన్ అనేది ఏంటి అంటే, ఇంతకుముందు మనం సమ్ ఫంక్షన్, అడిషన్స్ ఇవన్నీ చేసాం. అది డైరెక్ట్ ఫంక్షనింగ్. అది ఇక్కడ ఏంటి అంటే, మనం ఒక టాస్క్ జరగాలి అంటే కొన్ని సందర్భాల్లో మనకు కొన్ని కండిషన్స్ ట్రూ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఇఫ్ కండిషన్లో ఏమవుతుంది అంటే, మనం ఒక కండిషన్ ఇస్తాము, ఆ కండిషన్ ట్రూ అయితే ఒక టాస్క్ జరుగుతుంది, ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఇంకొక టాస్క్. అంటే డిసిషన్ మేకింగ్, రెండు టాస్కుల మధ్యలో నేను ఏ టాస్క్ చేయాలి అని డిసిషన్ తీసుకోవాల్సిన సందర్భంలో ఎక్సెల్లో మనము ఈ ఇఫ్ కండిషన్ అనేది వాడతాం. సో ఈ ఇఫ్ కండిషన్, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందనేది మనము ఎక్సెల్ షీట్లో చూద్దాం. ఇక్కడ ఇఫ్ కండిషన్ తీసుకుంటే మీరు దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 అనేది ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం నేను ఇక్కడ ఈక్వల్ టు తీసేసి చేస్తున్నాను మీకు చూపెట్టడం కోసం. ఇక్కడ ఏంటి అంటే, మనం ఒక కండిషన్ ఇస్తాం. ఇక్కడ ఈ కండిషన్ ఏదైతే రాస్తామో అది ట్రూ అయితే కనుక స్టేట్మెంట్ 1 వర్క్ అవుతుంది. ఒకవేళ మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్లో మనకు ఏది రన్ అవ్వాలి అని డిసైడ్ చేసేదే ఈ ఇఫ్ కండిషన్. దీనికి గాను మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ ఏంటి అంటే, ఒక ఓటింగ్ ఎలిజిబిలిటీకి సంబంధించింది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఓటింగ్కి ఎప్పుడు ఎలిజిబుల్ అనే విషయానికి వస్తే, తన ఏజ్ కనుక 18 ఆర్ అబోవ్ ఉంటే హీ ఈజ్ ఎలిజిబుల్. ఒకవేళ కాకపోతే హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ మనకు రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏంటి ఆ స్టేట్మెంట్స్ అంటే, క్యాండిడేట్ ఎలిజిబులా లేకపోతే క్యాండిడేట్ ఎలిజిబుల్ కాదా అనేది మనకి స్టేట్మెంట్. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే, ఇక్కడ మనము టేబుల్ వేయాలి. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సిన టేబుల్లో ఏమేమి కాలమ్స్ వస్తాయి అని మనము తెలుసుకోగలిగితే అందులో 50% వర్క్ అయిపోయినట్టే. సో ఇప్పుడు చూద్దాం. సీరియల్ నెంబర్, నేమ్, ఇంకేం అవసరమైతే జనరల్గా ఫాదర్ నేమ్, ఇవన్నీ అవసరమైతే ప్రస్తుతం మనకేంటంటే మనకు రిజల్ట్ తీసుకుంటున్నాం. ఈ రిజల్ట్ అనేది ఏంటంటే ఎలిజిబులా కాదా అనేది. కాలమ్ సైజ్ పెంచేస్తున్నాను, నేమ్ కూడా కాలమ్ సైజ్ పెంచాను, సీరియల్ నెంబర్ తగ్గిస్తాను. నీట్గా ఉండడం కోసం సెంటర్లో అవి మనం సెట్ చేస్తున్నాను. కంపల్సరీ ఏం కాదు అక్కడ. సో ఇప్పుడు సీరియల్ నెంబర్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ తీసుకున్నాను. ఇక్కడ మర్చిపోయాం, మనం ఒకటి చేసుకోవాలి కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిజల్ట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే, మన క్యాండిడేట్ ఎప్పుడు ఎలిజిబుల్ అని దేని బేస్ అయ్యి ఉంటుంది అంటే, ఇక్కడ ఈ కన్సర్న్ పర్సన్ది ఏజ్ మీద బేస్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ ఏజ్ అనేది ఏంటి, ఇక్కడ ఎందులో ఉంది, ఈ పర్సన్కి సంబంధించి C2లో ఉంది. అంటే C2లో నేను వేసిన వాల్యూ కనుక 18 ఆర్ అబోవ్ అయితే హీ ఈజ్ ఎలిజిబుల్. ఒకవేళ కాకపోతే హీ ఈజ్ నాట్ ఎలిజిబుల్. సో మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్గా 29 అని ఇద్దాం. మనకు తెలిసిన ప్రకారంగా ఏంటి అంటే ఇట్స్ ఎలిజిబుల్. మరి కంప్యూటర్ కూడా చెప్పాలి కదా దానికి. అంటే ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ అనేది కండిషన్ రాసాం. రైట్, బాగానే ఉంది. మరి కండిషన్ ఏంటి అంటే, ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. సో ఈ పర్సన్కు సంబంధించిన ఏజ్ మనం ఎక్కడ వేసాము, C2లో వేసాము. సో అప్పుడు ఏం చేస్తాను, C2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంతే కదా, 18 ఆర్ అబోవ్ అంటున్నాం, 18 ఆర్ అబోవ్ అంటున్నాం, కామా. ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే మనకేమని ప్రింట్ అవ్వాలి, ఎలిజిబుల్. సో ఈ ఎలిజిబుల్ అనేది కానివ్వండి, నాట్ ఎలిజిబుల్ అనేది కానివ్వండి, ఏంటి, టెక్స్ట్. ఒక ఫంక్షన్లో ఎక్కడైనా మీరు టెక్స్ట్ రాయాలి అంటే దాన్ని డబల్ ఇన్వర్టెడ్ కామాస్లో రాయాలి. డబల్ కోట్ స్టార్ట్, ఎలిజిబుల్, కామా, నాట్
ఎలిజిబుల్. సో ఇప్పుడు మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం C2లోని వాల్యూ 18 ఆర్ ఎబో అయితే ఎలిజిబుల్ అని ప్రింట్ అవుతుంది, కాకపోతే నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ అవుతుంది. మనం చూద్దాం, జస్ట్ ఎంటర్ కొట్టేసాం. మనకి ఇక్కడ ఎలిజిబుల్ వచ్చింది కదా, జస్ట్ విల్ సి 20 వేస్తాం, ఎలిజిబుల్ వస్తుంది. ఎందుకంటే 20 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18. 18 కూడా వేయండి, తీసుకుంటుంది. 18 ఈజ్ ఆల్సో ఎలిజిబుల్. అదే 17 వేయండి, ఇమీడియట్గా నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది మనకి. సో ఇక్కడ ఇచ్చే వాల్యూని బట్టి ఈ రిజల్ట్ మారుతుంది మనకి. 29 ఆటోమేటిక్గా ఎలిజిబుల్ వచ్చేస్తుంది. ఇదే టాస్క్ మనకు అందరికీ కావాలంటే ఏం చేసాం, మన ప్రీవియస్ క్లాస్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టేబుల్స్ వేసేసి ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళేసి టేబుల్, ఇక్కడ మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అనేది ఎనేబుల్ చేస్తుందో లేదో చూసుకొని ఓకేనండి. ఫర్దర్ ఎంతమందికైనా తీసుకోండి. 2 మహేష్ 32 ఆటోమేటిక్ వచ్చేస్తుంది. 3 G1 16 అనండి, నాట్ ఎలిజిబుల్ వస్తుంది. సతీష్ కుమార్ 18 ట్యాబ్ ఎలిజిబుల్ వచ్చేస్తుంది. సో ఇలా మనం ఇఫ్ కండిషన్ రాస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో మనకు ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ మనం సాటిస్ఫై చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే క్యాండిడేట్ ఎలిజిబులా కాదా అనేది ఏజ్ ఒక్కటితో సరిపోతుంది మనకి. మరి బట్ మనకు కావాల్సింది ఏంటి, ఒకటే కండిషన్ రాసాం ఇక్కడ. బట్ కొన్ని సందర్భాల్లో మనకు మోర్ దెన్ 1 కండిషన్ సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే మనము మ్యాథ్స్లోని ఆపరేటర్స్ వాడాలి. ఏంటది అంటే అండ్ ఆపరేటర్, ఆర్ ఆపరేటర్ అనేది మ్యాథ్స్లో మనం చిన్నప్పుడు చూసే ఉంటాం. లైక్ అండ్ రూల్ ఏంటి, ఇన్ ఎ గివెన్ సెట్ ఆఫ్ కండిషన్స్ ఆల్ షుడ్ బి ట్రూ. అంటే మనం ఎన్ని కండిషన్స్ ఇస్తామో అన్నీ ట్రూ అయితేనే ఫైనల్ ఆన్సర్ ట్రూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 కండిషన్స్ ఇచ్చాము, 10లో 9 ట్రూ, 1 ఫాల్స్ వచ్చింది, ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది, ఫాల్సే వస్తుంది. అదే ఆర్ విషయానికి వస్తే ఏమవుతుంది అంటే ఇన్ ఎ గివెన్ సెట్ ఆఫ్ కండిషన్స్ అట్లీస్ట్ 1 ట్రూ. మనం ఇచ్చిన కండిషన్స్ అన్నిట్లో 1 ట్రూ ఉన్నా సరిపోతుంది. 10 కండిషన్స్లో 10 కాదు 100 కండిషన్లు తీసుకోండి, 99 ఫాల్స్, 1 ట్రూ ఉంది, ఫైనల్ రిజల్ట్ ట్రూ. దీనికి మనం ఒక ట్రూత్ టేబుల్ అనేది ఇద్దాం. చిన్నప్పుడు వేసే ఉంటాం, PQ అనేది మనం వేసి ఉంటాం. ఒకసారి చూపిస్తాను మీకు. లైక్ P ట్రూ, Q ట్రూ, అండ్లో ఏమొస్తుంది, ట్రూ వస్తుంది, ఆర్లో ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. అంటే అండ్ రూల్ ఈ 2 ట్రూ కాబట్టి ఇచ్చిన 2 కండిషన్స్ 2కు 2 ట్రూ ఉన్నాయి కాబట్టి ఇది ట్రూ వచ్చింది. ఆర్లో ఏంటి, 1 ట్రూ ఉన్నా సరిపోతుంది ఆర్లో. అదే సెకండ్ వచ్చేసి P ట్రూ, Q ఫాల్స్, ఆటోమేటికల్గా ఇది ఏమవుతుంది, ఫాల్స్ వస్తుంది, ఇది ట్రూ వస్తుంది. ఎందుకంటే ఈ రెండిట్లో 1 ఫాల్స్ ఉంది కాబట్టి ఇది ఫాల్స్ వచ్చేస్తుంది. ఆర్ ఏంటి, అట్లీస్ట్ 1 ట్రూ ఉంది కాబట్టి ఇది ట్రూ వస్తుంది. దెన్ నెక్స్ట్ P ఫాల్స్, Q ట్రూ, సేమ్ సిచ్యువేషన్, ఫాల్స్ వస్తుంది, ట్రూ వస్తుంది. నెక్స్ట్ P ఫాల్స్, Q ఫాల్స్, ఏమొస్తుంది, ఫాల్స్ ఫాల్స్. ఇక్కడ అట్లీస్ట్ 1 అన్నాం, 1 కూడా ట్రూ లేదు కాబట్టి ఫైనల్ రిజల్ట్ ఫాల్స్. సో దీన్ని మనం ట్రూత్ టేబుల్ అని చిన్నప్పుడు మ్యాథ్స్లో స్టేట్మెంట్స్ అనే చాప్టర్లో మనము చదువుకున్నాం. సో దీన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. లైక్ మార్క్ లిస్ట్లో మనం ఇంప్లిమెంట్ చేద్దాం. సో మార్క్ లిస్ట్ విషయానికి వస్తే ఇక్కడ రిజల్ట్ అనేది ఒకటి ఉంది మీకు. ఈ రిజల్ట్లో చూస్తే కనుక మీకు ఒక ఏమొస్తుంది, పాస్ అండ్ ఫెయిల్ అనేవి వస్తాయి. ఈ పాస్ అండ్ ఫెయిల్ అనేది ఏంటి, దేని మీద బేస్ అయ్యి ఉంటాయి అంటే ఈ మార్క్స్ మీద బేస్ అయ్యి ఉంటాయి. అంటే ఇక్కడ మనం 3 సబ్జెక్ట్స్ తీసుకున్నాం కదా, ఈ 3 సబ్జెక్ట్స్ మీద బేస్ అయ్యి ఉంటాయి. అంటే ఒక స్టూడెంట్ ఎప్పుడు పాస్ అంటే అన్ని సబ్జెక్ట్లో స్టూడెంట్ పాస్ అయినప్పుడు ఈజ్ పాస్. అంటే ఇక్కడ ఏం కావాలా, సబ్జెక్ట్ 1లో పాస్ అయి ఉండాలి, సబ్జెక్ట్ 2లో పాస్ అయి ఉండాలి, సబ్జెక్ట్ 3లో పాస్ అయి ఉండాలి మనకి. అంటే 3 పాస్ అవ్వాలా, ఏ ఒక్కటి పాస్ అయినా సరిపోతుందా అంటే 3 పాస్ అవ్వాలి. అంటే అన్ని కండిషన్స్ ట్రూ అవ్వాలి. దానికి మనం ఏం చేయాలా, అండ్ అనే ఒక ఆపరేటర్ వాడాలా. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్, ఆల్రెడీ ఇంతకుముందు చూసిన ఇఫ్ కండిషన్లోనే అండ్ బ్రాకెట్ క్లోజ్ ఓపెన్. ఇప్పుడు ఏంటి, సబ్జెక్ట్ 1 పాస్ అయి ఉండాలి. సబ్జెక్ట్ 1 ఎందులో ఉంది, C2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 అంటాం. జనరల్గా 100 కదే కదా. దెన్ D2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35.
కామా E2 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 బ్రాకెట్ క్లోజ్. ఆ కండిషన్ పార్ట్ క్లోజ్ చేయాలి. ఇది మొత్తం ఈ సెట్ మొత్తం మనం కండిషన్ అంటాము. కామా ఒకవేళ ఈ 3 కండిషన్స్ ట్రూ అయితే మనకి ఏం అవ్వాలి, డబల్ కోట్స్లో పాస్ అని ప్రింట్ అవ్వాలి. ఈ మూడిట్లో ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా కూడా ఫెయిల్ అనేది రావాలి. ఆటోమేటిక్ అందరికి వచ్చేసింది. సో ఇక్కడ చూడండి, ఒకరు ఫెయిల్, గౌతమ్ అనేవాళ్ళు ఫెయిల్. సో ఆటోమేటిక్ ఇక్కడ ఫెయిల్ అనేది వచ్చింది. సో దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.